స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. ఆత్మదేవా ఆరాధింతును అన్ని వేళలలో, అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకుంటివి. ఆత్మదేవా ఆరాధింతును అన్ని వేళలలో, అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకుంటివి. నీదు కృపతో దీవించుమా, నాపై నీవు వేచేయుమా. నీదు కృపతో దీవించుమా, నాపై నీవు వేచేయుమా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మరి ముఖ్యంగా విచారణకర్తలు, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ చౌరప్ప గారికి, ఇతర గురువులకు, కన్యాస్త్రీలకు మరియు సహోదరులారా, మీ అందరికీ ఆరోగ్యమాత పండుగ యొక్క శుభాకాంక్షలను, దేవుని యొక్క దీవెనలను తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భముగా మరియమాత ప్రార్థనా సహాయమున దేవుడు మనందరి జీవితాలలో, మనందరి కుటుంబాలలో అద్భుతాలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఆమె మధ్యస్థ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఒక తల్లిగా,
మన తరపున తన కుమారుని వద్ద వాదిస్తుంది, తన కుమారుని వద్ద మన కోసం ప్రాధేయపడుతుంది. ఆ విశ్వాసముతోనే, మాతృ ప్రేమతో మనందరము ఈరోజు ఇక్కడకు వచ్చి ఉన్నాం. ఆ తల్లి యొక్క జన్మదిన వేడుకలను ఆరోగ్యమాతగా కొనియాడుతున్న మనము మన జీవితాలలో, మన కుటుంబాలలో మనందరికీ స్వస్థతలు చేకూరాలని, మన కుటుంబాలలో శాంతి సమాధానాలు నెలకొని ఉండాలి అని, ఏ అవసరాలతోనూ కన్నీటితో, కడగండ్లతో, వ్యాధులతో, బాధలతో ఇక్కడికి వచ్చి ఉంటారు. మీ అందరి కన్నీటిని తుడవాలి అని ఆ మరియమాత ప్రార్థనా సహాయమున దేవుడు మిమ్మందరినీ చల్లగా చూడాలని, ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను మీ అందరి కోసం, మీ అందరిపై దేవుని అనుగ్రహం సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ ఈ దివ్యబలి పూజను నేను ఇక్కడ గుమికూడినటువంటి గురువులము అందరము మీకోసం సమర్పించబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతటి పవిత్రమైనటువంటి దివ్యబలి పూజను సమర్పించే ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకయుండెడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులను నా కొరకు మన కర్త అయిన ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. కీరే లైసోన్ Christe eleison. Christe eleison. Kyrie eleison. Kyrie eleison. Kyrie పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. భూలోక వాసులకు
కలుగునుగాక భూలోకవాసులకు శాంతి కలుగునుగాక గ్లోరియా 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 గ్లోరియా. విశ్వాధిపతి అయిన పిత దైవమా దివినేలు మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వర ప్రేమకు ప్రతిరూపమా విశ్వాధిపతి అయిన పిత దైవమా దివినేలు మా ప్రభువా సర్వశక్తి గల జీవేశ్వర ప్రేమకు ప్రతిరూపమా నిన్ను కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజించుము నిన్ను కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజించుము మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 గ్లోరియా. దేవాది దేవుని ప్రియసుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా దేవాది దేవుని ప్రియసుతుడా మమ్మేలు శ్రీ యేసువా పిత దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా నీ కరుణను చూపించు మా మనవిని ఆలించు నీ కరుణను చూపించు మా మనవిని ఆలించు భూమి పాపము పాపినా నీకే స్తుతి మహిమా భూమి పాపము పాపినా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 గ్లోరియా. ప్రేమాటి రగిలించు ప్రియాత్మమా సజీవ దైవమా పిత పుత్రుల సహవాసమా ఆత్మల దీపమా ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా సజీవ దైవమా పిత పుత్రుల సహవాసమా ఆత్మల దీపమా తొలగించుము చీకటిని వెలుగించుము ఆత్మలను తొలగించుము చీకటిని వెలుగించుము ఆత్మలను నవ జీవన దైవమా
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోను ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రకటింతును నీ పాద సేవలో నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. యేసయ్యా నిన్ను అనుసరించెదను, యేసయ్యా నిన్ను వెంబడించెదను, యేసయ్యా నిన్ను అనుసరించెదను, యేసయ్యా నిన్ను వెంబడించెదను. నీ పాద సేవలో నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. ఉపదేశించుట నాకు నేర్పువాడవు, ఉత్సాహమాత్మతో నన్ను నింపువాడవు, ప్రోత్సాహమొసగి నడిపించువాడవు, ఉత్సాహమాత్మతో నన్ను నింపువాడవు, ప్రోత్సాహమొసగి
నడిపించువాడవు. యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను. యేసయ్యా నిన్ను అనుసరించెదను, మెస్సయ్యా నిన్ను వెంబడించెదను. నీ పాద సేవలో నిరతము పయనింతును, నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పంతొమ్మిదవ అధ్యాయము వచనములు 25 నుంచి 27 వరకు. వారు అటులనే చేసి యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు
క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2000 సంవత్సరాలుగా మరియమ్మ గారిని కథోలిక క్రైస్తవ సంఘము తల్లిలాగా భావిస్తూ మాతృ ప్రేమను అనుభవిస్తూ వస్తుంది. శిలువపై నుండి క్రీస్తు ప్రభువు ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానును ఆమె ఆలనా పాలనకు అప్పగిస్తున్నారు. యోహాను ఇతర శిష్యులకు సంకేతం. అంటే మనందరి తరపున శిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. మనందరినీ మనస్సులో ఉంచుకొని క్రీస్తు ప్రభువు తన తల్లికి యోహానును అప్పగిస్తున్నారు. మనందరినీ అప్పగిస్తున్నాను. అమ్మా, 33 సంవత్సరాల నుంచి నాకు తల్లిగా ఉన్నావు, నా ఆలనా పాలన చూసుకున్నావు. కానీ ఇక నుంచి నీ బాధ్యత అయిపోలేదు. 33 సంవత్సరాల క్రితం గబ్రియేలు దేవదూత ద్వారా యావే దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను అయిపోయిందనుకుంటున్నావు. మళ్ళీ నీకు ఈ బిడ్డలను అప్పగిస్తున్నాను. వీరి ఆపదలలో కష్టాలలో నీవే తోడుగా ఉండాలి అని మరియమ్మ గారికి మనందరినీ అప్పగించారు. అందుకే మనము ఆనాటి నుంచి ఈనాటి వరకు మిక్కిలి నెనరుగల తల్లి, మమ్మెంతగానో ప్రేమించేవో అమ్మ, నీ శరణు కోరి వచ్చిన వారిని ఎవ్వరినీ తిరస్కరించవు. మా కష్టాల నుంచి, కన్నీటి నుంచి, కడగండ్ల నుంచి, వ్యాధి బాధల నుంచి నీవే కాపాడాలి అని 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రభు భక్తులందరూ ఆ తల్లి చెంతకు చేరుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరందరూ ఆ మరియమ్మ గారిని తల్లిగా భావించి ఆ మాతృప్రేమను అనుభవించాలని, ఆ తల్లి ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలను పొందాలని మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ తల్లి తన వద్దకు వచ్చిన వారిని ఎవరిని తిరస్కరించదు. వారి ప్రార్థనలను, వారి బాధలను, వారి కొరతలను, వారి అవసరాలను తన కుమారుని వద్ద వినిపిస్తుంది. ఆమె అడిగితే ఆమె కుమారుడు ఏదీ కాదనడు అని మన విశ్వాసం. పరిశుద్ధ గ్రంథములో కూడా యోహాను శుభవార్త 2వ అధ్యాయములో 1వ వచనము నుంచి 10వ వచనం వరకు కానా పల్లెలో పెండ్లి గురించి చదువుతాం. అక్కడ ఒక పెండ్లి విందులో ద్రాక్షారసము అయిపోయింది. అది గ్రహించినటువంటి మరియమ్మ గారు తన కుమారుని వద్దకు వెళ్ళి, అయ్యా, వారికి ద్రాక్షారసము లేదు, వారికి ఏదో ఇబ్బందిగా ఉంది, ఆ కుటుంబము అవసరములో ఉంది, నీవే ఏదో ఒకటి చెయ్యాలి అని వారి కోసం ఆమె ప్రాధేయపడింది. ఆయన కాదన్నాడు, కుదరదన్నాడు, ఇంకా సమయము రాలేదన్నాడు. అయినా కానీ మరియమ్మ గారు పట్టుబట్టి ఆ కుటుంబము యొక్క అవసరాన్ని తీర్చింది. అంతటి శక్తివంతమైనది ఆమె మధ్యస్థ ప్రార్థన. అంతగా ఆమె తన బిడ్డల యొక్క అవసరాలను గ్రహిస్తుంది. చొరవ తీసుకొని ఆమెను అడగకపోయినా కానీ తన కుమారుని వద్దకు వెళ్ళి ఆ బిడ్డల కోసం ప్రాధేయపడుతుంది, ప్రార్థిస్తుంది. నీటి వలె ఉన్నటువంటి వారి జీవితాలను ద్రాక్షారసముగా మార్చేటట్లు చేస్తుంది. నీరు అంటే ఎటువంటి రుచి ఉండదు, నీటికి ఎటువంటి రంగు ఉండదు.
ద్రాక్షారసముగా మారినప్పుడు రంగు మారుతుంది, రుచి కూడా మారుతుంది. ద్రాక్షారసమును తాగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు. మీ ఊర్లలో కూడా తాగినప్పుడు ఏం చేస్తారు? పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు. అంటే జీవితం రుచికరంగా మారుతుంది. నీటిని క్రీస్తు ప్రభువు ద్రాక్షారసంగా మార్చారు. అంటే రుచి లేనటువంటి జీవితాలను సంతోషభరితంగా మార్చారు క్రీస్తు ప్రభు. రుచి లేనటువంటి రంగు లేనటువంటి నీటిని రంగునిచ్చి జీవితానికి సంతోషాన్నిచ్చే, ఆనందాన్నిచ్చే ఒక అద్భుతాన్ని చేశారు. అట్లానే ఈరోజు కూడా ఎక్కడైతే క్రీస్తు ప్రభు ఉంటారో, ఎవరి జీవితాలలోనైతే, ఎవరి కుటుంబాలలోనైతే క్రీస్తు ప్రభు ఉంటారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, అక్కడ జీవితాలు సంతోషభరితమవుతాయి. ద్రాక్షారసములాగా రంగు కలిగి రుచి కలిగి ఉంటాయి అని అర్థము. ఈ విధంగా మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అంటే మనం స్వంతంగా ప్రార్థన చేసుకుంటే సరిపోదు. కొంతమంది అడగొచ్చు, ఎందుకండి మరియమ్మ గారి యొక్క మధ్యవర్తిత్వం అంత అవసరమా? మేము కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మా ప్రార్థనను దేవుడు ఆలకించడా అని అంటారు. మీకు దేవుని దగ్గర అంత పలుకుబడి ఉంటే ప్రార్థించండి, వింటారు. కానీ మీకు అంత పలుకుబడి ఉందని నాకు నమ్మకం లేదు. ఆ యేసు ప్రభువే అంటారు, ప్రభు ప్రభు అనేవాడు ఎవడు స్వర్గరాజ్యములో ప్రవేశించడు అని. ప్రభువా ప్రభువా అని 3 పూటల ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు అని. మరి ఎప్పుడు ఆలకిస్తారట? ఎవరైతే నా వాక్యమును ఆలకించి ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో వారే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. వారి ప్రార్థననే నేను ఆలకిస్తాను అని స్వయానా క్రీస్తు ప్రభువే చెప్పారు. అంటే మనకు దేవుని వద్ద పలుకుబడి ఉండాలి అంటే, మనము అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి, ఆ వాక్యం ప్రకారం జీవించాలి. అప్పుడు ఏది అడిగినా అది ఇస్తారు దేవుడు. మరి మనం ఎటువంటి వాళ్ళం? ఒక చెవిలో వింటాం, మరొక చెవిలో నుంచి వదిలేస్తాం. ఈ 30-40 సంవత్సరాలలో, 50-60 సంవత్సరాలలో ఎన్నోసార్లు దేవుని వాక్యం విన్నాం, ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాం. ప్రభువు మనతో మాట్లాడతారు. ఈ వాక్యము ద్వారా మనను ఎన్నోసార్లు మనకు బోధించారు. మన జీవితాలను మార్చుకోమని, మన ఆలోచనలలో మార్పు రావాలి అని, మన మాట్లాడే విధానములో మార్పు రావాలి అని, మన ప్రవర్తనలో మార్పు రావాలి అని ప్రభువు ఎన్నోసార్లు తన వాక్యము ద్వారా బోధించారు. కానీ ఎప్పుడైనా మనలో మార్పు వచ్చిందా? లేదు. ఎప్పుడు నలుగురిని ముంచుదామా అన్న ఆలోచనే ఉంటుంది. నలుగురి గురించి మంచి మాట్లాడాలన్నటువంటి ఆలోచన ఉండదు మనకు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళు రాతి పునాది మీద ఇల్లు కట్టినటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితాలు శుభకరంగా మంగళకరంగా ఉంటాయి. వాళ్ళు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన దయచేస్తారు. మరియమ్మ గారి జీవితాన్ని పరిశీలిస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి ప్రారంభమవుతుంది ఆమె జీవితం. దేవుని యొక్క దూత గాబ్రియేలు ఆమె వద్దకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, నేను దేవుని సన్నిధి నుంచి వస్తున్నాను, నీకొక శుభవార్తను తెస్తున్నాను. నీవు గర్భము ధరిస్తావు, నీ కడుపున మహోన్నతుని కుమారుడు జన్మిస్తాడు, ఆయన మహనీయుడు అని చెప్పగానే ఆమెకు అర్థం కాలేదు. పాత నిబంధన గ్రంథములో గొడ్రాళ్ళైనటువంటి స్త్రీలు దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఆశీర్వాదం చేత వాళ్ళు గర్భము ధరించారు. ఆ విధంగానే అబ్రహాము భార్య సారా గొడ్రాలు అయినా దేవుని యొక్క ఆశీర్వాదము చేత తన భర్త వృద్ధాప్యములో ఉండగా గర్భము ధరించి ఈసాకుకు జన్మనిచ్చింది. అదేవిధంగా సమూయేలు యొక్క తల్లి, సంసోను యొక్క తల్లి
అంతెందుకు బప్తిస్మ యోహాను యొక్క తల్లి ఎలిజబెతమ్మ, వీరందరూ గొడ్రాళ్ళు. సమాజము వీళ్ళని గొడ్రాలు అని ముద్ర వేసింది. అయినా దేవుడు వారిపై కనికరమును చూపి వారి గర్భాన్ని తెరిచారు. వాళ్ళు గర్భవతులు అయ్యేటట్లు దేవుడు అనుగ్రహించారు. ఇటువంటి విషయాలను, సంభవాలను మరియమ్మ గారు విన్నది తన తల్లిదండ్రుల ద్వారా. కానీ ఒక కన్యక గర్భము ధరించటము కనీ విని ఎరుగునటువంటి సంభవం పాత నిబంధనకు. అయినా కానీ దూత వచ్చి నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు వెంటనే నమ్మింది. దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించింది మరియమ్మ గారు. ఇదిగో నేను దేవుని యొక్క దాసురాలను అని దేవుని చిత్తానికి తల వంచింది. దేవుని యొక్క సంకల్పానికి శిరసావహించింది, మోకరిల్లింది. అందుకే దేవుడు ఆమెను ఇంత గొప్పగా లేవనెత్తారు. తన మాటను ఆలకించి తన చిత్తము ప్రకారము జీవించింది, తన వాక్యము ప్రకారము జీవించింది. అందుకే ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని మరియమ్మ యొక్క విశ్వాసాన్ని గురించి కీర్తిస్తుంది. అదే విధముగా లూకా శుభవార్త 8వ అధ్యాయములో యేసు ప్రభు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు ఒకసారి క్రీస్తు ప్రభు యొక్క తల్లి వస్తుంది ఆయన చూద్దామని. ఇదిగో నీ తల్లి వచ్చింది అని ఎవరో చెప్తారు. అప్పుడు ప్రభు అంటారు, ఎవరైతే నా వాక్యాన్ని ఆలకిస్తారో దాని ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి నా తండ్రి అని. మరొక సందర్భములో ఎవరో అంటారు, నిన్ను కన్నటువంటి తల్లి ఎంత ధన్యురాలు అని. అప్పుడు క్రీస్తు ప్రభు అంటారు, నన్ను కన్నందుకు కాదు ఆమె ధన్యురాలు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది, దానిని విశ్వసించింది, ఆ వాక్యం ప్రకారం ఆ వాక్యం తనలో జరుగుతుందని నమ్మింది, అందుకు ఆమె ధన్యురాలు అని మరియమ్మ గారి యొక్క విశ్వాసాన్ని కీర్తిస్తున్నారు స్వయాన క్రీస్తు ప్రభువే. అంతటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీ ఏమి అడిగినా కానీ దేవుడు అది ఆమెకు ఇస్తారు. అందుకే అయ్యా వారికి ద్రాక్షారసము లేదు అని అన్నప్పుడు ఆమె తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించింది. నిజంగా చెప్పాలంటే 30 సంవత్సరాల వయస్సు క్రీస్తు ప్రభువుకి. 30 సంవత్సరాల పాటు తనతోనే ఉన్నాడు. ఇంట్లో చాలాసార్లు ఇబ్బందులు వచ్చాయి. ఈయన ఏ అద్భుతాలు చేయలేదు. మరియమ్మ గారు ఎటువంటి అద్భుతాన్ని చూడలేదు అప్పటి వరకు. 30వ ఏట క్రీస్తు ప్రభు జ్ఞానస్నానము పొంది తండ్రి తనకు అప్పగించినటువంటి పరిచర్యను ప్రారంభించారు. ఆనాటి నుంచి వాక్యాన్ని బోధించటం, అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. కానీ ఇదంతా ప్రారంభించలేదు. ఇంకా మొన్ననే అభిషేకం పొందారు, వాక్య పరిచర్య ప్రారంభించారు, ప్రారంభ శిష్యులను పిలిచారు. పేతురు, యాకోబు, యోహానులు తన వెంట తీసుకొని వెళుతున్నారు. అటువంటి ఆరంభ సమయంలో మరి ఈమె ఎక్కడ చూసింది ఆయన అద్భుతాలు చేయగలడని? అప్పటి వరకు ఏ అద్భుతం చేయలేదు. అయినా 30 సంవత్సరాల క్రితం దూత చెప్పినటువంటి ఒక మాట ఆమె చెవిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. అమ్మా, ఈయన మహనీయుడు, మహోన్నతుని కుమారుడు అని చెప్పాడు. అంతేకాదు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకున్న మరియమ్మ గారు వెంటనే తన కుమారుని వద్దకు వెళ్ళింది. నీకు సాధ్యమే ఇది, నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అని తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని చాటి చెప్పింది. కాబట్టే క్రీస్తు ప్రభువు అక్కడ అద్భుతం చేస్తున్నారు. దేవుని నమ్మి ఆయనందు విశ్వాసముంచి ఆయన సంకల్పానుసారం, ఆయన వాక్యానుసారం జీవించేవారు ఏది అడిగినా కానీ దేవుడు వాళ్లకు ఇస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా మీలో అంతటి విశ్వాసం ఉంటే తప్పకుండా మీరు అడిగింది ప్రభు దయచేస్తారు. మనకంత విశ్వాసము లేదు కాబట్టి మనకు మధ్యవర్తులు కావాలి, దేవుని యొక్క సన్నిహితులు మనకు అవసరం. ఎవరి వద్ద పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళము, ప్రత్యక్షంగా మనము వెళ్ళము. ఎవరికైనా ఆయన దగ్గర పలుకుబడి ఉందేమోనని ఆరాధిస్తాం, వాళ్ళ ద్వారా మనకు పనులు జరుగుతాయి అని ముందు వాళ్ళ దగ్గరకు వెళతాము. అట్లానే మనము కూడా ఆ తల్లి దగ్గరకు వెళ్ళేది ఎందుకంటే
తన కుమారుని దగ్గర ఆమెకు పలుకుబడి ఉంది. ఆమె ఏది చెప్పినా కానీ ఆయన చేస్తాడు అని. యోహాను శుభవార్త 2వ అధ్యాయములో మరియమ్మ గారి మధ్యస్థం వలన తన తల్లి ప్రేమను బయలుపరుస్తుంది, చాటి చెప్తుంది, చొరవ తీసుకొని వారికి సహాయం చేసింది. కానీ అప్పటికీ క్రీస్తు ప్రభువు ఆమెకు మన ఆలన పాలన బాధ్యతను అప్పగించలేదు. ఇదిగో నీ కుమారులు, వీరి వ్యాధి బాధలలో నువ్వు తోడుగా ఉండు అని ఇంకా చెప్పలేదు. కానీ ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో క్రీస్తు ప్రభువు చనిపోబోయే ముందు శిలువపై నుంచి తన తల్లిని పిలిచి ఈ విధంగా అంటున్నారు, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని అంటున్నారు. ఈ మాట వినగానే, ఓ స్త్రీ అనగానే మనకు ఆది కాండములో 3వ అధ్యాయం గుర్తు రావాలి. 3వ అధ్యాయములో దేవుడు శిక్షలను ప్రకటిస్తున్నాడు. ఆది మానవులు పాపము చేసిన తరువాత, సర్పము చేత శోధింపబడిన తరువాత, ఆదాము ఏవలు దేవునికి అవిధేయులై పాపము చేసిన తరువాత 3వ అధ్యాయములో యావే దేవుడు శిక్షలను ప్రకటిస్తున్నాడు. నరుణ్ణి పిలిచి, నీవు ఈ విధంగా నన్ను అవిధేయించావు కాబట్టి, నా మాటను మీరావు కాబట్టి ఇదిగో నీకు ఈ శిక్ష అని ఆయనకు శిక్షను ప్రకటిస్తున్నాడు. సర్పాన్ని పిలిచి, నీవు ఈ విధంగా ఈ ఇద్దరిని శోధించావు కాబట్టి, నాకు అవిధేయులయ్యేటట్లు చేశావు కాబట్టి నీకు ఇది శిక్ష. నీవు ఇక నుంచి భూమి మీద పాకుతావు, మట్టిని తింటావు. అదేవిధంగా స్త్రీని కూడా పిలిచి, ఓ స్త్రీ, ఇక నుంచి నీకు ఇది శిక్ష. నీవు గర్భము ధరిస్తావు, శ్రమలను అనుభవిస్తావు. నీవు ఇక నుంచి శారీరకముగా మానవాళికి తల్లివవుతావు అని ఆమెకు సంబంధించినటువంటి శిక్షను, ఆమెకు రాబో కాలములో వచ్చే శ్రమలను గురించి, కష్టాలను గురించి యావే దేవుడు ప్రకటిస్తున్నారు. ఆది కాండము 3వ అధ్యాయములో అక్కడ ఆ ఏవను సంబోధించింది ఈ మాటతోనే, ఓ స్త్రీ, నీవు ఇక నుంచి మానవాళికి తల్లి కాబోతున్నావు. నీ ద్వారానే ఈ సంతతి వృద్ధి చెందుతుంది. ఇక నుంచి సర్వమానవాళికి నీవు తల్లివి కాబోతున్నావు అని అర్థము ఆ స్త్రీ అని పిలవడంలో. మళ్ళీ ఈరోజు క్రీస్తు ప్రభువు శిలువ మీద నుంచి మరియమ్మను స్త్రీ అని పిలుస్తున్నారు. ఇదిగో ఇక నుంచి నీవు కూడా తల్లివి కాబోతున్నావు. ఈ బిడ్డలందరినీ నీకు అప్పగిస్తున్నాను. ఇక నుంచి నీవు వీరికి తల్లివి. వీరిని నీ కౌగిలిలో చేర్చుకోవాలి, నీ హక్కున చేర్చుకోవాలి. వీరి వ్యాధి బాధలలో, వీరి కష్టాలలో నీవు తోడుగా ఉండాలి. ఏ విధంగా ఆది కాండములో యావే దేవుడు ఆమెను శారీరకముగా తల్లిని చేశారో సర్వమానవాళికి, నిన్ను ఆధ్యాత్మికముగా ఈ బిడ్డలందరికీ, ఈ సంఘానికి, క్రీస్తు చేత అభిషేకింపబడినటువంటి ప్రతి క్రైస్తవునికి నీకు తల్లిని చేస్తున్నానమ్మా. వీరి ఆలనా పాలన నువ్వే చూసుకోవాలి అని శిలువపై నుంచి క్రీస్తు ప్రభు ఆమెకు మరో బాధ్యతను అప్పగిస్తున్నారు. నేను ఈ లోకాన్ని వీడిపోతున్నాను, ఇక నుంచి వీరు అనాథలైపోతున్నారు, చెల్లా చెదురైపోతారు. నీవు వీరికి తోడుగా ఉండాలి, వీరిని ఒక చోట చేర్చాలి. పెంతెకోస్తు దినము వరకు వీరిని ఒక చోట బంధించి ఉంచాలి. నేను వచ్చి వీరిని అభిషేకించి ఒక సంఘముగా మార్చే వరకు, ఒక సమూహముగా మార్చే వరకు, తిరుసభగా మార్చే వరకు నీవే వీరికి అండగా ఉండు అని ఆ శిలువపై నుంచి ఆజ్ఞాపిస్తున్నారు. అందుకే క్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే మరియమ్మ గారు ఇతర శిష్యులకు కబురు పెడుతుంది. వాళ్ళందరినీ ఒక చోటకు పిలుస్తుంది. తానే నాయకత్వం వహిస్తుంది. వారి మధ్య ఉండి వారితో ప్రార్థించటం ప్రారంభిస్తుంది. పవిత్రాత్మ వచ్చే వరకు వాళ్ళను ఒక చోట ఉంచుతుంది. నిజమే, క్రీస్తు ప్రభువు పేతురును నాయకునుగా ఎన్నుకున్నారు, కానీ ఇంకా అభిషేకించలేదు. ఎంపిక చేశారు. నీవు రాయివి, ఈ రాతి మీదనే నా సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పారు. కానీ ఇంకా ఆయన పవిత్రాత్మ చేత అభిషేకింపబడలేదు, బలాన్ని పొందలేదు, శక్తిని పొందలేదు. అప్పటి వరకు ఆగాలి. మరి ఈ మధ్యలో
ఆమె నాయకత్వం వహించి వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి వారితో ప్రార్థిస్తూ ఉంది. పవిత్రాత్మ దిగి వచ్చే వరకు వారిని ఆ పవిత్రాత్మక రాకడ కోసం సంసిద్ధపరుస్తుంది. ఎందుకు ఈ బాధ్యతను క్రీస్తు ప్రభు ఆమెకు అప్పగించారు? ప్రార్థించటం ఆమె కంటే ఇంకెవరికి తెలుసు? దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు అన్న విషయం ఆమె తమ స్తుతి గీతములోనే కీర్తిస్తుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయములో మరియమ్మ స్తోత్ర గీతములో ఆమె దేవుడు తన వాగ్దానాలను నిలుపుకునే దేవుడు, ఇచ్చిన మాటను ఎప్పుడూ మాట తప్పడు. అబ్రహాముకు, యాకోబుకు, ఈసాకుకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దేవుడు అని దేవుణ్ణి కీర్తిస్తుంది. అంటే దేవుడు వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. మీతో ఏమని చెప్పాడు? మీరు భయపడవలదు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, మీ మధ్యలోనే ఉంటాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని అనాథలను చెయ్యను, నా ఆత్మను పంపిస్తాను, మిమ్ము అభిషేకిస్తాను అని శిష్యులతో చెప్పారు. కానీ వాళ్ళకి తెలియదు ఆత్మ అంటే ఏంటి, ఆత్మాభిషేకం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏమిటి, అంతగా తెలియదు. ఇదంతా తెలిసినటువంటి మరియమ్మ గారు ఆత్మచేత పూరింపబడి ఆత్మచేత శక్తి పొంది కుమారుని కన్నటువంటి మరియమ్మ గారికి తెలుసు ఆత్మ అంటే ఏమిటో, ప్రార్థన అంటే ఏమిటో. అందుకే వాళ్ళను కూర్చోబెట్టుకున్నది, వారికి ప్రార్థించడం నేర్పింది, పవిత్రాత్మ దిగివచ్చే వరకు వాళ్ళను సంసిద్ధపరిచింది. ఆమె సన్నిధిలో, ఆమె కౌగిలిలో వాళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పుడు, శిష్యులు గుమికూడి ఉన్నప్పుడు పవిత్రాత్మ దిగివచ్చింది. వాళ్ళందరినీ ఒక సంఘముగా మార్చింది, అభిషేకించింది. ఆనాటి నుంచి వాళ్ళందరూ సంఘముగా ఆవిర్భవిస్తున్నారు, తిరుసభగా మారుతున్నారు, క్రీస్తు ప్రభువు శరీరముగా మారుతున్నారు. ఏ శరీరానికైతే తన గర్భములో రూపునిచ్చిందో పవిత్రాత్మ శక్తి చేత, ఏ శరీరానికైతే తన గర్భములో రూపునిచ్చిందో అదే శరీరానికి మళ్ళీ తన కౌగిలిలో రూపునిస్తుంది మరియమ్మ గారు. తన సన్నిధిలో తన హక్కున తిరుసభకు జన్మనిస్తుంది, వీళ్ళందరినీ ఒకటిగా చేస్తుంది, సంఘము ఆవిర్భవిస్తుంది, జన్మిస్తుంది ఆమె సన్నిధిలో. అందుకే ఆమెను తిరుసభ తల్లి అంటారు, మనందరికీ తల్లి అంటారు. ఏదో మనకి ఇష్టం వచ్చి ఆమెను తల్లి అనడం లేదు. ఆమె కౌగిలిలో జన్మించింది ఈ తిరుసభ. ఆమె సన్నిధిలోనే పవిత్రాత్మ దిగివచ్చి వీళ్ళందరినీ ఒక సంఘముగా మార్చింది. అందుకే ఆమెను తల్లి అని పిలుస్తున్నాము. మన తల్లి ఆమె. ఆమె గర్భములో, ఆమె సన్నిధిలో, ఆమె కౌగిలిలో జన్మించింది ఈ తిరుసభ. ఆమె తిరుసభకు తల్లి, మనందరకు తల్లి. ఆనాటి నుంచి పేతురు గారు తన పరిచర్యను ప్రారంభించారు. మీకు గుర్తుందో లేదో, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందిన తరువాత అప్పటి వరకు ఆమె సాకింది ఆయన్ను. ఆ తరువాత ఆయన్ను దేవునికి అప్పగించింది. ఆయన పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ దేవుని పరిచర్య చేశాడు. ఒకసారి ఆమె వెళ్ళినప్పుడు అన్నారు, నీకెందుకమ్మా, ఇంకా నాతో పని లేదు, వెళ్ళు, నీ పని అయిపోయింది, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చావు, ఇక వెళ్ళు అని పంపించేశారు. ఈరోజు మరొక బాధ్యతను అప్పగిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆమె బాధ్యతను స్వీకరించింది. వీళ్ళందరూ సంఘముగా ఆవిర్భవించే వరకు వారితో ఉన్నది. వాళ్ళు అభిషేకింపబడిన తరువాత పేతురు గారు నాయకత్వాన్ని ప్రారంభించి ప్రసంగించటం మొదలుపెట్టారు. శిష్యులందరూ నలుమూలలకు వెళ్ళి పరిచర్య చేయటం మొదలుపెట్టారు. రక్షణోద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం ప్రారంభించారు. ఇక మరియమ్మ గారు అంతటితో కనుమరుగైపోతుంది, పరిశుద్ధ గ్రంథములో ఇంకా కనిపించదు. చూసారా ఎంతగా స్త్రీ సభకు జన్మనిస్తుంది. వాళ్ళు తమ పరిచర్యను ప్రారంభించినప్పుడు తప్పుకుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు కూడా తాను తల్లి, మనందరి ఆలనా పాలన చూడాలి అన్నటువంటి బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఎక్కడైతే కష్టాలున్నాయో, ఏ ప్రజలైతే బాధపడుతున్నారో, కన్నీటితో కష్టపడుతున్నారో అక్కడ ఆమె దర్శనమిస్తూనే వస్తుంది. ఈనాటికి కూడా ఎన్నో దేశాలలో ప్రజలు కష్టపడుతుంటే వారికి ప్రత్యక్షమై వారిని ఉద్బోధిస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించమని.
తన కుమారుని మాట ప్రకారం జీవించమని ఉద్బోధిస్తుంది. వారందరినీ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి కడతేరుస్తూనే ఉంది. ఈరోజు వరకు కూడా ఆమె మనందరికీ తల్లి, మిక్కిలి నెనరుగల తల్లి. శరణుగోరి వచ్చిన వారి ఎవ్వరిని తిరస్కరించదు. ఎందుకంటే ఆమెకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఇది. ఆమె తన జీవితంలో తూచా తప్పకుండా దేవుడు అప్పగించిన బాధ్యతను ఎన్ని కష్టాలు వచ్చినా భరించి నెరవేర్చిందో ఈనాటి వరకు కూడా తన బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది. అందుకే ఆమెను యోహాను గారు ఏ విధంగా తల్లిగా స్వీకరించారు, మనము కూడా తల్లిగా స్వీకరించాలి. ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆమెను మర్చిపోవలదు. ఆమె దగ్గరకు వెళ్ళండి, కన్నీటితో వెళ్ళండి. ఆమె తప్పకుండా మీ కన్నీటిని తుడిచేటట్లు తన కుమారుని వద్ద ప్రార్థన చేస్తుంది. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఆమెను తల్లిగా మనకిచ్చారు. అది మనం ఈరోజు ఇంత గొప్పగా ఆమె మనందరి యొక్క తల్లి, శ్రీ సభ తల్లి అని కొనియాడుతూ సంతోషంతో ఈరోజు ఆమె జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆరోగ్యమాతగా ప్రత్యేకంగా ఆమెను మనం కొనియాడుతూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, ఆదరిస్తూ ఉన్నాం. మన యొక్క రోగాలలో, మన యొక్క వ్యాధులలో, బాధలలో ఆ తల్లి మనకు తోడుగా ఉండాలి అని ఎంతోమంది భక్తులు ఆమె ప్రార్థనకై వచ్చారు. ఆమె శరణుజొచ్చి వచ్చారు. ఆమె మీ అందరినీ కనికరించి మీకోసం దేవుని వద్ద ప్రార్థన చేయాలి అని, మీ అందరి జీవితాలలో అద్భుతాలు చేయించాలని ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పోంచి పిలాతు అధికారములోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారి సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరమునకు ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మరియమ్మ గారి పండుగ సందర్భంగా మమ్మందరినీ ఇక్కడ చేర్చి మేము పూజించటానికి, మేము ఆరాధించటానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆమె ప్రార్థనా సహాయముతో ప్రభు మా అందరి యొక్క దీన విన్నపములను, ప్రార్థనలను ఆలకించమని మీకు విన్నవించుకుంటున్నాము. దయామయ దేవుడు అలనాడు ఇజ్రాయేలు ప్రజలను మోషే నడిపించినట్లు మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా మేత్రానులైన జోహన్నెస్ తండ్రి గారిని, మా విచారణ గురువులను, ఈ పండుగ నాడు బలిపూజను అర్పిస్తున్న గురువులందరినీ ఆశీర్వదించమని కరుణామయా ఆలకించుము నా ప్రార్థన. ఓ దేవా జగదీశ్వరా స్వీకరించుము మా ప్రార్థన. గుంతకల్లు ఆరోగ్యమాత పండుగ సందర్భమున ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి కోరికలు, విన్నపాలు అంగీకరించి ఆశీర్వదించమని ఓ దేవా కరుణామయా ఆలకించుము మా ప్రార్థన. ఓ దేవా జగదీశ్వరా స్వీకరించుము మా ప్రార్థన. మా కుటుంబములలో విద్యను అభ్యసిస్తున్న బాలబాలికలను, యువతీ యువకులను మీ పవిత్ర సన్నిధికి అర్పిస్తున్నాము.
వీరు సారవంతమైన నేలలో పడిన విత్తనముల వలె చక్కగా ఫలించాలని, దైవరాజ్య చింతనలో పెరిగి దైవ బిడ్డలుగా జీవించాలని ఓ దేవా కరుణామయ ఆలకించుము మా ప్రార్థన. ఓ దేవా జగదీశ్వర స్వీకరించుము మా ప్రార్థన. మా భారతదేశాన్ని, దేశ రాష్ట్ర నాయకులను దీవించండి. వారికి మంచి తెలివిని, జ్ఞానమును, ప్రజలకు సేవ చేయుటకు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆశీర్వదించమని ఓ దేవా కరుణామయ ఆలకించుము మా ప్రార్థన. ఓ దేవా జగదీశ్వర స్వీకరించుము మా ప్రార్థన. కర్నూలు పీఠంలో సేవలందించి దైవ సన్నిధిలో జీవిస్తున్న మేత్రానులకును, గురువులకును, నిస్వార్థంతో సేవలందించిన మిషనరీలకును, కన్యాస్త్రీలకును నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని ఓ దేవా కరుణామయ ఆలకించుము మా ప్రార్థన. ఓ దేవా జగదీశ్వర స్వీకరించుము మా ప్రార్థన. కొంచెంసేపు మౌనంగా మన విన్నపాలను, హృదయములో ఉన్నటువంటి కోరికలను, అవసరాలను ఆ ప్రభు ముందుంచుకుందాం. దయగల తండ్రి, ఈ మా ప్రార్థనలన్నిటినీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. విభుడైన నా ప్రాణనాద అందుకొను మా నార్పణ. విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుక. విశ్వ విభుడైన నా ప్రాణనాద అందుకొను మా నార్పణ. విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వ విభుడైన నా ప్రాణనాద అందుకొను మా నార్పణ. విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుక.
అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించును నా బ్రతుకును అప్పరసములో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొను నార్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు నా కానుక నీకి స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకి స్వంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొను నార్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు నా కానుక సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరు ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము మీకు ప్రీతిపాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ ఆరోగ్యమాత మహోత్సవమును కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, సాంతోస్ 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 Dominus Deus Sabaoth Plenitude Celi et terra gloria tua. Hosanna in excelsis benedictus qui veni in nomine Domini. Hosanna in excelsis. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని సమాధానమును శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా లియో జగద్గురువును, మా జ్వాన్యస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీ సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గుంతకల్లు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క కోరికలను, వారి యొక్క అవసరాలను, ప్రార్థనలను దయతో స్వీకరించమని, మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయమున మనందరి జీవితాలలో దేవుని యొక్క అద్భుత శక్తిని అనుభవించాలని ప్రార్థిస్తూ, తిరిగి అందరూ క్షేమముగా ఇంటికి వెళ్ళే వరకు మనతో ఉండమని, ఈ జీవిత యాత్రలో మన ముందుండి నడవమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా ఎదుట అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉంతురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. Agnus Dei, qui tollis peccata mundi, miserere nobis. Agnus Dei, qui tollis peccata mundi, miserere nobis. Agnus Dei, qui tollis peccata mundi, dona nobis pacem. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని
విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు సైకత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. రక్షణనిచ్చును ఈ విందు పరమును చేర్చును ఈ విందు. రక్షణనిచ్చును ఈ విందు పరమును చేర్చును ఈ విందు. ప్రేమను పెంచును ఈ విందు సంతోషమిచ్చును ఈ విందు. ప్రేమను పెంచును ఈ విందు సంతోషమిచ్చును ఈ విందు. సకలమునిచ్చును ఈ విందు సత్యము తెలుపును ఈ విందు. సకలమునిచ్చును ఈ విందు సత్యము తెలుపును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు
పరిశుద్ధతతో పొందు. పెరుగని ఆత్మవిందు, అమరమైన ఈ విందు. అలు పెరుగని ఆత్మవిందు, సకల జనుల రక్షణ విందు. శాంతి ఒసగు శుభ విందు, సకల జనుల రక్షణ విందు. శాంతి నొసగు శుభ విందు. రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా. ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా. ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రియ సోదరి సోదరులారా, మన మేత్రాసన పుణ్యక్షేత్రం గుంటకల్ పుణ్యక్షేత్రానికి మన మేత్రాణులు మోస్ట్ రెవరెండ్ జానెస్ గోరెంట్ల గారు వచ్చి చక్కగా బలి పూజను అర్పించి మరియ తల్లి రక్షణ చరిత్రలో మరియ తల్లి ఒక పాత్ర అంచెలంచెలుగా ఉంది అని, మనమందరం కూడా మధ్యస్థ ప్రార్థన అందరూ కూడా సరిసమానంగా చేయలేము అని, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకు చేస్తుందంటే ఆమెకు దేవుని చెంత గొప్ప పలుకుబడి ఉంది.
అంతేకాదు దేవునికి తల్లి, అపోస్తులందరికీ కూడా తల్లి. క్రొత్త సంఘాన్ని ప్రారంభించుటకు మరియ తల్లి అపోస్తులతో ఉంది. అందువలననే ఆమెను శ్రీ సభ తల్లి, మన తల్లి అని చక్కగా మరియ తల్లి జన్మదినోత్సవ సందర్భముగా మన ప్రియతమ మేత్రాణులు మనకు బోధించారు. మై లార్డ్, జస్ట్ ప్లీజ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్టర్ అండ్ టేక్ ద ప్లేస్. గురువుల తరపున పుణ్యక్షేత్రాన్ని సందర్శించినటువంటి భక్తాదుల తరపున మన మేత్రాణులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతూ, ఐ రిక్వెస్ట్ మిస్టర్ జైరావ్ టు ఆనర్ హిమ్ విత్ ఎ షాల్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ ఆఫరింగ్ మాస్ ఫర్ ద పీపుల్. మన మేత్రాడులతో పాటు మన అనంతపూర్ డీన్ రెవరెండ్ ఫాదర్ వైజేజ్ గారు కూడా వచ్చారు. అండ్ డయాసిసన్ వికర్ అపస్టాలిక్ వెరీ రెవరెండ్ ఫాదర్ ప్రసన్న అండ్ ఇతర వర్గులు కూడా వచ్చారు. మీరందరూ కూడా ఈ బలి పూజలో పాల్గొని మన భక్తాదులందరికీ కూడా ప్రార్థించినందుకు గురువులారా మీకు కూడా వందనాలు. మరియు గత 11 రోజుల నుంచి పండుగకు 9వ రోజులో ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినారు. ఇది సమయం కాదు, అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ పండుగకు అందరూ కూడా విచారణ క్రైస్తవులు, యువకులు, క్వైర్లు, క్యాటగిస్టు, మ్యూజిక్ మరియు ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా సహకరించినారు. వారికి పుణ్యక్షేత్ర తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా మీరు స్త్రీ సభను నూతనీకరించితిరి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక మీ స్త్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరందరూ శిరములు ఉంచి దైవాశీస్సుల కోసం ప్రార్థించండి. ముగించే ముందు ఒక చిన్న మాట. మేత్రాసనములో ఎన్నో గొప్ప అంతస్తులలో ఉండి మేత్రాసనానికి గొప్ప సేవలు చేసి ఈరోజు గత కొన్ని నెలల నుంచి గుంతకల్లు పుణ్యక్షేత్రానికి రెక్టర్గా విచారణ గురువుగా వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ చౌరప్ప గారిని ప్రత్యేకంగా ఈరోజు నా తరపున గురువులందరి తరపున ఇంత చక్కగా ఈ మహోత్సవానికి ఏర్పాట్లు చేసినందుకు, ఇంత ఘనంగా నిర్వహించినందుకు గాను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి సహకరించినటువంటి విచారణ సంఘస్థులందరినీ అభినందిస్తున్నాను. మరియు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ చివరి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. ప్రార్థనతో అందరూ తలవంచి దేవుణ్ణి ఆశీర్వాదముకై ప్రార్థన చేయండి. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను, సంరక్షణను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ ఆరోగ్యమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఈరోజు నీ జన్మదినోత్సవం. ఎంతమంది భక్తాదులు నిన్ను ఈరోజు గుండెకల్లు పురోహితుల్లో ప్రదక్షిణతో వెళుతూ భక్తితో ప్రార్థిస్తున్నాం. అదే తల్లి గుండెకల్లుని భక్తాదులందరినీ కూడా ఆశీర్వదించండి. అంతేకాదు ఈ గుండెకల్లు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఆకర్షించండి. వారినందరినీ కూడా దీవించండి. తల్లి మరియా ఈ పేరుతో పాల్గొన్నటువంటి వీరందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా పేరు తయారు చేయటకు సహాయం చేసినటువంటి వారి కుటుంబాన్ని మరియు యూత్ బాయ్స్ అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి శ్రమపడి ఇంత సుందరమైనటువంటి పేరును తయారు చేశారు. ఈ ఊరేగింపులో పాల్గొనటకు విశ్వాసంతో పాల్గొనటకు మమ్మల్ని కూడా దీవించండి. దేవుని ప్రసాదము చేత మా వందనము. ప్రభువారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారునే. మిగతా పాపములను తెలిసి ఆశీర్వదింపబడిన వారునే. పాపాత్ములను మాటలకు ఎప్పుడూ మాకు సమయముందు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. సర్వశక్తుడైన సర్వేశ్వరుడు పితా